అన్ని డాక్యుమెంట్సే ఎవరెవరికి ఇచ్చారు ఏం కథ అనేది. మఫత్ లాల్ అనేటువంటి కంపెనీకి ఇక్కడ లైజరింగ్ చేసేది నిరంజన్ అనేటువంటి వ్యక్తి. నిరంజన్ ప్లస్ ఇంకొక రెడ్డి చేస్తాడు. వీళ్ళకు జైవీర్ రెడ్డికి చాలా దగ్గర సంబంధాలు. వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే వీళ్ళకు టెండర్లు దక్కేటట్టు చేసి ఇది ఎంత దొరుకుతుందా మళ్ళా అంటే కోర్టుకు పోయి ఎవరు ఎంఎస్ఎంఈ కోర్టుల కేసేసి అన్యాయం జరుగుతా ఉంది, పిల్లల సొమ్ము మింగుతా ఉన్నారంటే కోర్టు స్టే ఇచ్చుడుతో ఏమైంది 6 నెలల వరకు ఇది ఆగింది. కరెక్ట్ గా రేపటితో 6 నెలలు ముగుస్తుంది అనగా ఫ్రెష్ టెండర్ పిలిచారు. ఫ్రెష్ టెండర్ మళ్ళీ తీసుకొని మళ్ళీ వాళ్ళకే నిబంధనలు 33,466 రూపాయలకు మళ్ళీ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి 121 కోట్ల టెండర్ పిలిచారు. విషయం ఏందనంటే కోర్టు మళ్ళా స్టే ఇచ్చింది. ఏంద్రా ఈ దొంగతనమైంది. ఈ కంపెనీ వాళ్ళే కోర్టుకు పత్రం ఇచ్చారు. ఏమని ఇచ్చారు తెలుసా? మేము ఆల్రెడీ ఇవి ఆర్డర్ పెట్టినాం, మేము ఆ కంపెనీకి ఆర్డర్ పెట్టినాం, కొన్నాం, ఆ కంపెనీ దగ్గర కొనేసినాం, వేస్ట్ అయిపోతాయి, నష్టపోతాం అని చెప్పి కోర్టుల అఫిడవిట్ వేసిరు. ఎవరు? మఫత్ లాల్ ప్లస్ ఈ కంపెనీ ట్రూఫా ఎంటర్ప్రైజెస్ పర్చేజ్ ఆర్డర్ ఎవరి దగ్గర కొంటురా అంటే వీళ్ళ తన మాల్ లేదు, మనుషులు లేరు, ఎవరు లేరు, ఖాళీ బోగస్ కంపెనీలు పెట్టి 3వ వానికి ఇస్తారు. వాళ్ళ దగ్గర కొంటున్నాం మేమని చెప్పారు. ఎంత కొంటురట? ఒక్కొక్కటి ఎంత కొంటురట అంటే 12,120 రూపాయలు. 12,120 రూపాయలకు కొని సర్కార్కు 32,000 రూపాయలకు ఇస్తున్నారు. ఒక్క మంచం మీద 20,000 మింగబోతున్నారు. ఇదే కోర్టుకు సమర్పించారు పర్చేజ్ ఆర్డర్. వాస్తవానికి ఎంత ఇది అని అంటే ఇది ఎంఎస్ఎంఈ అని చెప్పి ఇదివరకు సప్లై చేసిన వాళ్ళు 15,000కే సప్లై చేసి 15,000కే ఇదేమో 70 కిలోలు కూడా ఉండదు మంచం. ఇంకో వాళ్ళు సప్లై చేసింది ఇది. కోర్టుకు సమర్పించిన దాంట్లో వాళ్ళే చెప్పారు 12,000కు ఒక మంచం కొంటున్నాం బై ఖరాబ్ అవుతున్నాయి అని చెప్పి వాళ్ళే చెప్పారు. ఇక్కడ 12,000 కొంటున్న మంచం 35,000కు టెండర్ పెట్టి చూసుకో. అంటే ఒక్కొక్క దాని మీద 20,000 అంటే లిటరల్ గా 100 కోట్ల రూపాయలు, 100 కోట్లు డైరెక్ట్ 100 కోట్ల రూపాయలు నా మాత్రం ఇట్లా జరుపుకొని తింటారు. ఇగో ఇది ఈ దుకాణానికి తెరలేపిండు వేం నరేందర్ రెడ్డి అలాగే జైవీర్ రెడ్డి. ఈ రెడ్లంతా కలిసి ఇగో ఈ దుకాణానికి తెరలేపి